హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి చూసారు కదా, మోతీచూర్ లడ్డు లాంటి గోధుమ రవ్వ లడ్డు అనమాట. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సేమ్ మోతీచూర్ లడ్డు లాగానే. సో వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. కాస్త నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వ తీసుకొని అది వేసి రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టేసి చక్కగా దోరగా వేయించుకోవాలి. కలర్ ఏమీ మారనవసరం లేదు, కాస్త రవ్వ కింద పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. వాటర్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను వేసేసి కుక్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టి కుక్ చేసుకుంటే మొత్తం అంతా కూడా మంచిగా కుక్ అవుతుంది. మనకి ఇది కొంచెం మెత్తగా కుక్ అవ్వాలి కాబట్టి సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. దీంట్లో ఒక చిటికెడంత సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ అవనివ్వాలి. రవ్వ అయితే ఉడికిపోయింది, దీన్ని ఇంకాస్త దగ్గరికి అవనివ్వాలి. చూడండి, ఈ విధంగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. బెల్లానికి బదులు చాలామంది షుగర్ కూడా వాడతారు, అలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. బెల్లం అయితే ఇంకా మంచిది కాబట్టి బెల్లం అయితే వేసాను నేను. ఈ బెల్లం కరిగే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇది ఇంకా చాలా దగ్గర పడాలి, ఇంకా కుక్ చేసుకోవాలి. ఇది మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి, అడుగు పట్టకుండా. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను ఇలాచి పౌడర్ వేసి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇది ఇంకాస్త దగ్గర పడింది కదా, ఇప్పుడు ఇందులో ఇంకొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ నెయ్యి మధ్య మధ్యలో అప్పుడు ఒక్కొక్క స్పూను వేసుకుంటూ ఉంటే మనకి మంచిగా ఇది అవుతుంది. దీంట్లో ఇంకో స్పూన్ వేసేసి మరొకసారి కలుపుకున్నాను. ఇది బాగానే దగ్గర పడింది, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనకి ఇంకొంచెం దగ్గర పడాలి. చూడండి, ఫైనల్గా ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇంకో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం నేను సగాన్ని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను, ఎందుకంటే 2 కలర్ల లడ్డూలు చేశాను కదా నేను. సో అందుకని సగం అయితే వేరే గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు మిగిలిన దాంట్లోకి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. లడ్డుకి మరి కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇక కలర్ అయితే యాడ్ చేసిన నేను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కలర్ని వేసుకోకండి. చూడండి, మరి ఇంకాస్త దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఇంకొంచెం నెయ్యి వేసుకుని ఒక్కసారి కలిపేసి దీన్ని ఇంకా పక్కకు దించేసుకోవాలి. చూడండి, లడ్డు చుట్టడానికి మనకి వీలుగా అయ్యింది ఇది. ఇంక ఇది దించేసుకొని కొంచెం పక్కకు తీసి పెట్టుకున్న దాంట్లో రెడ్ ఫుడ్ కలర్ వేసేసి అది కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో కూడా ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఫైనల్గా 1 నిమిషం పాటు కలుపుకొని దించేసుకోవాలి. ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మనం లడ్డూలు చుట్టేసుకోవాలి. లడ్డు చుట్టుకున్న తర్వాత దీనిపైన డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకోవచ్చు. అంటే జీడిపప్పు, బాదం పప్పు, లేదంటే ఇట్లా గుమ్మడి గింజలు ఉంటాయి కదా, వీటితో మనం పెట్టేసుకుంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇట్లా ఒక 10 మినిట్స్లో ఈ విధంగా చేసి పెట్టేయండి పిల్లలకి. సేమ్ మోతీచూర్ లడ్డూలానే ఉన్నాయి. చూడండి, నాకు 2 కలర్లలో చాలా కలర్ఫుల్ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. చూసారు కదండి, చాలా టేస్టీగా ఎమ్మీగా మోతీచూర్ లడ్డు లాంటి గోధుమ రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. సేమ్ మోతీచూర్ లడ్డు టేస్ట్లోనే ఈ లడ్డు కూడా ఉంది. సో మీకు ఈ లడ్డు రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా
ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.